ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొస్రెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి వచ్చేసానండి. సో ఇవి వచ్చేసి స్నాక్స్ రెసిపీ అనొచ్చు. సో పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా. మనకు తెలుసు కదా ఇవన్నీ. అవేంటనుకుంటున్నారా? ఉప్పు శనగలు. అండ్ ఉప్పు శనగలను ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక మీ అందరు తయారు చేసుకున్నారనుకోండి, ఇలా పర్ఫెక్ట్గా అలాగే టేస్టీగా కూడా వస్తాయి. సో ఇక ఆలస్యం చేయకుండా ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నేను చూపిస్తాను. జనరల్గా మనం చిన్నప్పుడు స్కూల్స్లో అలా విలేజెస్లో అయితే ఇలా ఇవి తింటే ఎంత బాగుంటుంది కదండి. బయట మనకి బండి పైన దొరుకుతాయి కదా, అలాగే మనకి బేకరీస్లో స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతాయి. చాలామందికి తెలియదు ఎలా చేసుకోవాలి అనుకుంటారు, కానీ ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇక ఆలస్యం చేయకుండా కావలసినవి ఏంటి, తయారీ విధానం కూడా చూసేద్దాం. ముందుగా మనం ఇలా ఒక కప్పు శనగలు తీసుకుందాము. శనగలు అంటే అందరికీ తెలుసు కదా. సో నార్మల్ శనగలను ఒక కప్పు శనగలను తీసుకొని చూస్తున్నారు కదా. సో ఈ పాటి సైజు, ఇంకో పెద్ద సైజు అయినా చిన్న మీడియం సైజు శనగలు తీసుకొని సో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇలాంటి బాండి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఎందుకంటే మనకి ఇలాంటి బాండి అయితే బాగా వేగుతాయి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అందుకని చెప్పేసి ఈ బాండి తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 కిలో ఉప్పు పోసుకోవాలి. సో ఉప్పు పోసుకుని ఉప్పును బాగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టే వేయించుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే సాల్ట్ అనేది మాడిపోతుంది. సో సాల్ట్ మాడిపోతే మనకి శనగలు అంత బాగా వేగవు. సో ఇలా ఉప్పును ఫస్ట్ బాగా వేడి చేసుకుంటే, ఎంత బాగా వేడి చేసుకుంటే శనగలు మనకు అంత బాగా వేగుతాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా శనగల్ని మనం ముందుగా ఉప్పును బాగా ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్పూన్తో ఇలా జాగ్రత్తగా జల్లిగంటతో ఇలా కలుపుకుంటూ బాగా హీట్ చేసుకోవాలి. సాల్ట్ని స్టవ్ని సిమ్లో పెట్టే. సో ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇందులో శనగలు కొద్దిగా శనగలు పోసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి అంత టేస్టీగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, చిటపటలాడుతున్నాయి. సో అలా చిటపటలాడుతున్నప్పుడు ఇలా కలర్ మనకు కనిపిస్తుంది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఎల్లో కలర్ అంటే పుట్నాల్లాగా అయిపోతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో మనం నార్మల్ స్పూన్తో తీయలేమండి, జల్లిగంట ఖచ్చితంగా ఉండాలి. ఇలా సన్నగా ఉన్న జల్లిగంటే కూడా ఖచ్చితంగా ఉండాలి. సో ఈ జల్లిగంట మీ ఇంట్లో లేకపోతే నేను పైన ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో ఇప్పటివరకు ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన కార్ట్లో లింక్ చేస్తాను, మీరు అక్కడ చూడండి. సో ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బాగా వేగిన తర్వాత. చూస్తున్నారు కదా. సో ఇలా బాగా మనం ఇలా దేవుతున్నప్పుడు ఏంటి అంటే మనకి ఓన్లీ శనగలే వస్తాయి, సాల్ట్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఇలాంటి జల్లిగంట అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ అందరికీ తెలుసు కదా. మళ్ళీ శనగలు పోసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇలా సో ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మొత్తం మనం మనకు కావాల్సిన క్వాంటిటీలో మన ఇంట్లో సరిపోయే శనగలు ఇలా వేయించుకొని ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన ఉప్పు శనగలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చల్లారిన తర్వాత మనం ఇట్లా చల్లారిన తర్వాత తినొచ్చు. కొంచెం మరీ వేడిగా ఉన్నప్పుడు తింటే నోరు కాలుతుంది, కాబట్టి చల్లారిన తర్వాత తినాలి. చూసారా, కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది కదా శనగలు. ఇంకా కొంచెం శనగలు అనేది మనకి మంచి నెంబర్ 1 క్వాలిటీ ఉంటే ఇంకా క్లియర్గా కనిపిస్తాయండి. కొంచెం ఈ శనగలు మనకి దగ్గరికి ఉన్నాయి కాబట్టి క్వాలిటీని బట్టి మనకి తెలిసిపోతుంది. చాలా రుచిగా ఉన్నాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడి తింటారు. మనం బయట 5-10 రూపీస్కి మనకి ఇన్ని పెడుతూ ఉంటారు కదా, ఉడకబెట్టిన వేరుశనక్కాయలు, అలాగే ఇలా ఉప్పు శనగలు. వర్షం పడుతున్నప్పుడు, వర్షాకాలంలో ముఖ్యంగా కనుక మనం ఇలా వీటిని చేసుకొని తిన్నామనుకోండి, అబ్బా ఆ రుచికి అవధులు ఉండవండి. ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి మనం బయట బండి పైన కూడా తినలేము కాబట్టి అన్నీ ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి. కాబట్టి సో ఇలా వెరైటీగా మనం ఎప్పుడు కాలేజెస్ ముందు, స్కూల్స్ ముందు, అలాగే బయట ఎక్కడైనా రోడ్డు పైన బస్ స్టాప్లలో దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు అలా తినలేం కాబట్టి ఇలా కనుక మీరు న్యాచురల్గా తయారు చేసుకొని తిన్నారనుకోండి, పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా
రోజు బోర్ కొట్టకుండా వేరైనా వెరైటీగా కూడా ఉంటుంది. అలాగే ఇష్టపడి కూడా తింటారు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు మీ పిల్లలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇలా అనగానే బాగా వేగిపోయాయి శనగలు, చాలా రుచిగా కూడా ఉన్నాయి. సో నాకైతే నచ్చాయి, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చాయి. నేను తయారు చేసి పెట్టాను, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉప్పు శనగల తయారీ విధానాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు కూడా రెడీ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.